హైదరాబాద్ శివారులో చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. కారణమేంటో తెలియదు కానీ స్కూళ్లకు వెళ్లిన చిన్నారులు ఇంటికి సేఫ్ గా తిరిగి రావడం లేదు. ఒకరోజు తర్వాత ఇళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నారు. చదువుపై ప్రెషర్ తట్టుకోలేక, ఎగ్జామ్స్ సరిగా రాయలేక ఇంటి నుంచి పారిపోతున్నట్లు బాలికలు చెప్తున్నారు. సిటీలో చిన్నారుల మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. స్కూళ్లకు వెళుతున్న చిన్నారులు ఇంటికి సేఫ్ గా తిరిగి రావటం లేదు. సిటీలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారుల మిస్సింగ్ కు సంబంధించి 2 కేసులు ఫైల్ అయ్యాయి. దీంతో ఆందోళన చెందుతున్నారు పేరెంట్స్. పద్నాలుగేళ్ల లోపున్న 3 బాలికలు 2 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి నిన్న మళ్లీ తిరిగొచ్చారు. వీరిలో 2 బాలికలు బడంగ్పేట్లోని ప్రైవేట్ పాఠశాలలో 10th చదువుతున్నారు. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న మరో అమ్మాయి కూడా ఇంటి నుంచి మాయమై ఒకరోజు తర్వాత తిరిగి ఇల్లు చేరింది. ఈ 2 ఘటనలు సిటీలో కలకలం రేపాయి. స్కూల్లో ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోవటం, ఇంట్లో పేరెంట్స్ తిడతారేమోననే భయంతో బంధువుల ఇంటికి వెళ్లొచ్చామని చెబుతున్నారు చిన్నారులు. మళ్లీ పేరెంట్స్ గుర్తుకు రావడంతో ఇంటికొచ్చామంటున్నారు. చదువులో స్ట్రెస్ ని తట్టుకోలేక చిన్నారులు ఇంటి నుంచి పారిపోవడం పేరెంట్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది. అంతకుముందు ముషీరాబాద్ కు చెందిన 4 బాలికలు ఇంటి నుంచి మాయమై 2 రోజుల తర్వాత ఇల్లు చేరారు. జిరాక్స్ తీసుకోవడానికి బయటకు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ అంతా వెతికి మా కంప్లైంట్ ఇస్తే మేము కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు పెట్టాము. 4 టీంలు పెట్టేస్తే అక్కడ వీళ్ళు తర్వాత మా కోర్టులో ఉండడానికి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాము. చదువు మీద కొద్దిగా ఇబ్బంది పడుతున్నామని వెల్లడించాము. వీళ్ళు యాదగిరి టవర్ పోయి అక్కడ అమ్మ నాన్న గుర్తొస్తే మళ్ళా తిరిగి. హైదరాబాద్ సిటీ శివారులోని దుండిగల్ పిఎస్ పరిధిలో గల బహదూర్పురా ఆశ్రమ పాఠశాలకు చెందిన 3తో పాటు ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో మరో 3 చిన్నారులు చదువు ఒత్తిడిని తట్టుకోలేక ఇల్లు వదిలిపోవటం, తిరిగి పేరెంట్స్ గుర్తుకు రావటంతో తిరిగి ఇల్లు చేరటం జరిగింది. చిన్న వయసులోనే చిన్నారులు స్టడీ స్ట్రెస్ ను తట్టుకోలేక భయంతో ఇంటి నుంచి పారిపోతున్నారని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. పిల్లలు ఇంట్లోంచి పారిపోవడము, డబ్బులు ఖర్చు అయిపోగానే ఇంటికి రావటము, లేకపోతే ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి రావటము. అయితే సాధారణంగా ఈ పిల్లలందరినీ ఇంటర్వ్యూ చేసినప్పుడంతా కనిపించేది ఏంటంటే మాకేదో ఒత్తిడి ఉంది, ఇంట్లో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి, మా అమ్మేదో అనింది. అయితే నేను సాధారణంగా ఈ పిల్లలకి చెప్పొచ్చేది ఏంటి, ఆ పిల్లలకి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఏంటంటే మనం ఒక వాతావరణం, ఒక కల్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడున్నా కానీ భర్త కనుక భార్యకి ఈ టైంలో మా నాన్న ఎక్కడ ఉంటాడు అని చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంటే పిల్లల విషయంలో కూడా అదే డిసిప్లిన్ అనువర్తించేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న కష్టాన్ని కూడా భరించలేనటువంటి ఒక సమాజం వైపు ఒక్కొక్కసారి పోతున్నామా అనేటువంటి భావన. చదువే జీవితమని, దాంతోనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని భావించాల్సిన విద్యార్థులు చదువంటేనే ఇలా పారిపోవాల్సి రావటానికి కారణమేంటి? పేరెంట్సా, టీచర్సా, లేక ప్రస్తుత విద్యా విధానమే కారణమా అనే సందేహాలు వస్తున్నాయి.